హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆల్టర్నేట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను. ఇదే బ్లౌజ్ని ఆల్రెడీ కటింగ్ వీడియో చేసి అప్లోడ్ పెట్టినానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడలేదంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ స్టిచ్చింగ్ అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి. మీరు కటింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుని ఇలా మనం ప్యాటర్న్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ చుట్టూరు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. గమ్ క్యాన్వాస్ అయినా కూడా మీరు ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చుట్టూరా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ రౌండ్ షేప్ చక్కగా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చు అయితే ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. కరెక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఈ మధ్యలో క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ సైడ్ అయితే ఉంటుంది కదండి, ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి, మనకి రెండు నెక్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్కి జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను డాట్ అయితే పెట్టుకున్నాను కదా, సేమ్ డాట్ని ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేను రెండు వైపులా కూడా డాట్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ మీద. ఇప్పుడు మనం రైట్ సైడ్న చూడండి, ఈ విధంగా మన వైపుకు పెట్టేసుకోవాలి. ఇలా మన వైపుకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకున్న నెక్ పాయింట్ వచ్చేసి వీడియోలో చూస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. రెండింటిని కూడా ఈ విధంగా పెట్టుకుని ఒక గుండు పిన్ వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పక్కన స్టిచ్చింగ్ పడాలండి, క్యాన్వాస్ మీద మీరు స్టిచ్ చేసుకోకూడదు. నీట్గా మనం క్యాన్వాస్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ప్యాటర్న్, అదే ప్యాటర్న్ వచ్చేటట్టు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ప్యాటర్న్ని మనం ఇటువైపు కూడా ఉంది కదా, కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే గుండు పిన్ పెట్టేసుకుని దీనికి కూడా మనం క్యాన్వాస్ పక్కన ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఒకే మోడల్లో బ్లౌజ్ స్టిచ్ వేయడం కాకున్నట్టు ఇలా డిఫరెంట్ మోడల్ని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మీరు స్టిచ్ వేస్తున్నట్లయితే తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇది వేర్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా లుక్గా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యాన్వాస్ కన్నా చూడండి ఒక 1/2 ఇంచెస్ ఖర్చుని వదిలేసుకోవాలి. అంటే మనం స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచెస్ ఖర్చుని వదిలేసి ఆ మొత్తం క్లాత్ని నేను కట్ చేసుకుని ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ వరకు కట్ పోకున్నట్టు చూసుకుంటూ మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. సేమ్ మెథడ్లో ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకి ఈ రౌండ్ షేప్ చాలా అందంగా ఉంటుందండి. మళ్ళీ మనం పైన ఏమి స్టిచ్చింగ్ ఏమి వేయట్లేదు, ఇలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. లోపల వైపుకు క్యాన్వాస్ పెట్టేసుకోవాలి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ సెంటర్లో వచ్చేసి జాయింట్ చేసుకోవాలండి. వీడియోలో చూసినట్లు చూడండి, ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి కదా, ఇక్కడ క్యాన్వాస్ అయితే ఉంటుంది. చూడండి, ఈ క్యాన్వాస్ని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రెండు క్యాన్వాస్లు మనకి ఒకవైపు ఉండాలి, అలాగే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇలా క్యాన్వాస్ ఈ విధంగా ఇటువైపుకు పెట్టుకున్నాను, అలాగే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒకవైపుకు ఉండాలి. ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చు వదులుతూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుందండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఏమైనా క్రాస్గా ఏమైనా క్లాత్ ఉంటే ముందు దాన్ని కట్ చేసి ఈ రెండు ఖర్చు ఉంటుంది కదా, ఇలా ఈ క్లాత్ని అటు ఇటు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ వచ్చేసి చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుగానే బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్నానండి. కింద వైపు 2 డాట్లు పెట్టుకోవాలి కదా, ఈ డాట్ కూడా పెట్టేసుకున్నాను. ఓకేనా? నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా, ఇలా సెంటర్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్కి ఈ విధంగా చిన్నగా ఒక కట్ పెట్టుకోవాలి, లేదంటే మీరు ఇక్కడ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సెంటర్ మార్క్ ఉంది కదా, దీన్ని రైట్ సైడ్న ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ అయితే పెట్టుకున్నాం కదా, జాయింటింగ్ ప్లేస్. ఈ విధంగా జాయింటింగ్ ప్లేస్లో దగ్గర చూడండి కరెక్ట్గా ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఒక మార్క్ అయితే పెడుతున్నాం. చూడండి, మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ పాయింట్లో రెండు వైపుల ఖర్చు అటు ఇటు ఈ విధంగా క్లాత్ని సరి పెట్టుకుంటూ కరెక్ట్గా మనం మిడిల్లో పెట్టుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్లో మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మిడిల్ పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి ఈ స్టిచ్చింగ్ వేసుకున్న
ఫ్రంట్ పార్ట్ మిడిల్ అయితే ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ మనకి ఈ విధంగా షేప్ అయితే ఉంటుంది కదండి, ఇక్కడి వరకు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నీడల్ని కిందకి దింపి ఫుట్ని పైకి తీసి చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఈ విధంగా టర్న్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనకి అక్కడ బాక్స్ షేప్ వచ్చి ఉంటుంది కదా, అక్కడ మాత్రమే మనం ఫుట్ని కిందకి దింపి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా, అలాగే ఇటువైపు కూడా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా నీడల్ని కిందకి దించాలి. మళ్ళీ ఈ విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ పాయింట్ అయితే ఉంటుంది కదా, ఈ నెక్ దగ్గర మాత్రమే ఇక్కడ ఒక్కొక్క మార్క్ అయితే పెట్టేసుకోండి. షోల్డర్ వదిలేసి నెక్ ప్లేస్లో మాత్రమే ఇలా ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా, ఈ నెక్ ప్లేస్లో మాత్రమే మనం కట్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్లో మాత్రమే మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకున్నాం కదా, ఆ డీప్ నెక్ దగ్గర వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను ఆ నెక్ ప్లేస్లో మాత్రమే నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. అలాగే ఇటువైపు మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ ప్లేస్ వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లు మీరు ఆల్టర్ నెక్ ఫస్ట్ టైం స్టిచ్ వేస్తున్నారు అంటే మరొకసారి కూడా వీడియోని చూడండి. అలాగే కటింగ్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, కటింగ్ వీడియో చూసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా కటింగ్ వీడియో చూడండి. ఓకేనా, చూడండి మనకి ఈ విధంగా అయితే క్లియర్గా వచ్చేసిందండి. మనం పైన నెక్ వరకు మాత్రమే స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ క్రాస్ పట్టి వచ్చేసి ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇలా మనం షోల్డర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవడానికి రాదండి. రాంగ్ సైడ్ వచ్చేసి ఖర్చు కనిపించేటట్టు స్టిచ్ వేస్తుంటారు. అలా కాకున్నట్టు మీకు ఇన్విజిబుల్గా రాంగ్ సైడ్ కూడా క్లియర్గా క్రాస్ పట్టిని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఓకేనా, ఇప్పుడు డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ డాట్స్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. మీకు ఈ డాట్స్ వచ్చేసి కటింగ్ వీడియోలోనే చెప్పేసినాను. ఇలా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత కాజా పట్టి స్టిచ్ వేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచెస్ క్లాత్ దగ్గరికి మార్క్ పెట్టి చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి డాట్ మార్క్ అనేది సెంటర్కి వచ్చిందా అని ఇలా చూసుకోవాలి. ఓకేనా, ఇలా చూసుకుని కింద వైపు ఎక్కడైనా క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చింటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ వీడియోలో 2 పీసెస్లు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, అలాగే 2 లైనింగ్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇలా ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా చూసుకుని చూడండి ఈ క్లాత్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుందన్నమాట. ఇలా మనకి 3/3 ఇంచెస్ అయితే ఉందండి. ఈ క్లాత్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇలానే పెట్టేసుకుని చూడండి ఆ క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ కింద వైపు ఉండే క్లాత్ని క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ ఖర్చు వదులుతూ స్టిచ్ వేసుకుని వస్తున్నాను. అదేవిధంగా ఈ క్లాత్ని కూడా అదేవిధంగా స్టిచ్ వేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుని లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఖర్చు మొత్తం కింద వైపు మనం లైనింగ్ క్లాత్ వైపే వదిలేసుకోవాలి. ఓకేనా, అలా చూసుకుని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకుని చూడండి 2 క్లాత్ని కూడా మనకి ఈ విధంగా ఆపోజిట్లో డైరెక్షన్లో ఉంది కదా, ఇలా చూసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని మొత్తం క్లాత్ని మనం క్లియర్గా కట్ చేసుకోవాలి. అంటే ఒరిజినల్ క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా, ఈ క్లాత్ని మొత్తం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి 2 కూడా మనకి ఈ విధంగా ఆపోజిట్లో వస్తుంది. ఇలా చూసుకోవాలి. తర్వాత మనం దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకి ఉంది కదా, దీన్ని వచ్చేసి వీడియోలో చూసినట్లు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనం ఈ విధంగా లోపలి వైపుకు పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా లోపలి వైపుకు పెట్టేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని కూడా మనం రోల్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు చూడండి ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం మధ్యలోకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా, మనకి స్టిచ్ పక్కన రాకూడదు. ఈ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకొని వీడియోలో చూసినట్లు ఈ క్లాత్ని ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకొని మనకి లోపల వైపు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 కూడా ఉంటాయండి. కొంచెం నిదానంగా కూడా మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి మనకి బ్లౌజ్ రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, రైట్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా మనం ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి.
అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ వేసుకున్నానండి. అలాగే నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ జాయిన్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. చూడండి ఇలా రైట్ సైడ్ హ్యాండ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుని మనం కటింగ్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ లోత్ అయితే తీయలేదు కదా, ఇప్పుడు తీయడం చూపిస్తానండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి పైకి 1 ఇంచెస్ అలాగే పై నుంచి కిందకి 1 ఇంచ్ ఈ దగ్గర మార్క్ వేసుకుని ఈ 2 మార్కుల మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ మనం 30 ఇంచెస్ లోపలికి మార్క్ పెట్టుకోవాలండి. ఇది మనకి బోట్ నెక్ లాగా ఉంటుంది, అలాగే ఆల్టర్ నెక్ కాబట్టి 30 ఇంచెస్ లోపలి వైపుకు పెట్టుకుని ఈ విధంగా మనం ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకోవాలి. అలాగే ఈ మధ్యలో చిన్న కట్ పెట్టుకుని చూడండి 2 క్లాత్ని మాత్రమే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకుంటేనే మనకి ఆ ఫ్రంట్ సైడ్ ఎక్కడ రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవడానికి చూడండి ఫ్రంట్ లోతు తీసుకున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నార్మల్గా బ్లౌజెస్కి మనం ఎలా అయితే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటామో సేమ్ మెథడ్లో ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా కరెక్ట్గా మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. అలాగే వీటికి మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి కదా, సేమ్ మెథడ్తో హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎలాంటి రింకల్స్ లేదు, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఎలాంటి రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకుంటున్నానండి. మీకు కటింగ్ వీడియోలో కొలత బ్లౌజ్ మెజర్ చూపించినాను కదా, చూడండి ఇలా మొత్తం నడుము లూజ్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ యొక్క కాజా పట్టిని కొలుచుకోకూడదు. చూడండి ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఇక్కడ 29.5 ఇంచెస్ వచ్చింది. దీన్ని మనం 4 భాగాల్లో తీసుకోవాలి. టేప్ చూడండి ఇలా మనకి 4 లేయర్ ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే మనకి మొదటవ లేయర్ వచ్చేసి 7.5 ఇంచెస్ వచ్చింది. బ్యాక్ పార్ట్లో చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ అయితే పెడుతున్నాను. ఓకేనా, ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కాజా పట్టి మార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ కాజా పట్టిని కొలుచుకోకూడదండి. కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. వీడియోలో చూసినట్లు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టిని కొలుచుకోవాలి. ఓకేనా, ఉక్స్ పట్టిని కొలుచుకుని 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి చూడండి కాజా పట్టిని వదిలేసి కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను. స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మనకి హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, కరెక్ట్గా 5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ కూడా నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం 2-3 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. సేమ్ మెథడ్తో ఆపోజిట్ సైడ్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఆల్టర్ బ్లౌజ్ నెక్ ఏ విధంగా నీట్గా స్టిచ్ వేసుకున్నామని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.